రాలేవు, ఆ పైన అయిపోతాయి. అందుకే ఇక్కడ హోమం ఒక కోరిక, వాన పడాలి, పిల్లలు పుట్టాలి, యజ్ఞం, హోమము యజ్ఞం. బ్రాహ్మణులు చక్కగా దాంట్లో కావలసిన పెరళ్ళు వేసి ఒక్కొక్క పెరడుకి ఒక్కొక్క పవర్ ఉంటుందండి. ఆ పవరు ఇది వేదోచ్చారణ, శబ్ద దోషము లేనటువంటి ఉచ్చారణ. ఈ శబ్దం అంత అదే క్షుద్రోపాసన కూడా అంతే. ఆ క్షుద్రలోకంలోకి వెళ్ళి అవన్నీ తీసుకొస్తే వాళ్ళు క్షుద్రోపాసన చేస్తారు. అలా ఆటోమేటిక్ విభాగం, మంత్ర విభాగము, శబ్ద విభాగము, ఇవన్నీ సెక్షన్స్ ఉన్నాయి. అవి వస్తూ ఆటోమేటిక్ విభాగం అన్నది ఇప్పుడు కరెంట్ అయితే తీశారు, దాన్ని దేని ద్వారా పంపాలంటే మరి ఇవన్నీ ఏంటి చెప్పండి. ఒక వైర్ ద్వారా అంతా ఒక టెక్నికల్గా ఆ టెక్నికల్ అనేది వాళ్ళు కనుక్కున్నారు. ఒక తరంగాన్ని పట్టుకోవచ్చు, శబ్ద తరంగాన్ని పట్టుకోవచ్చు, దృశ్య తరంగాన్ని పట్టుకోవచ్చు అని తెలుసుకున్నారు. శబ్ద తరంగం పట్టుకోవచ్చు అని తెలుసుకున్నారు కాబట్టి రేడియో వచ్చింది. ఫస్ట్ లైన్ తర్వాత టీవీలో ఇవన్నీ వచ్చింది. అవన్నీ సైంటిఫిక్ గా వాళ్ళు చేశారు. ఇది ఇప్పుడు రసాయన విభాగంలో నుంచి వస్తూ ఒక్కొక్క సూర్య కిరణం చిన్న సూది మన బెజ్జంత రేడియేషన్ యాడ్ చేసుకుని విశ్వశక్తి తరంగాలుగా మారాయి. చూడండి, ఒక సూర్యకిరణం జీవం. ఆ జీవం ఉంటేనే మనం బతుకుతున్నాం, లేకపోతే అయిపోయేది. ఈ జీవం ఉన్న సూర్యశక్తి కిరణం రేడియేషన్ యాడ్ చేసుకుంది. ఆ రేడియేషన్ విభాగం నుంచి పైన ఎక్కడో ఉన్నాయి, అడవుల్లోకి వెళ్ళి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి వాడు కూర్చుంటే నానా కష్టం మీద దాన్ని దింపుకునేవాడు. మనం ఎక్కడికి వెళ్దాం, ఇక్కడ రావడానికి ఇప్పుడు ఇంటికి పని చేసుకొచ్చారు, ఎంత కష్టం, మనం ఎక్కడికి వెళ్తాం. అందుకని దాన్ని ఇంకా దింపి అది ఇప్పుడు కంటిలో నుంచి దృశ్యం వెళ్తుంది, కాంతి కిరణాలు వెళ్తాయి. కడు మూసుకుంటే కాంతి కిరణాలు, శబ్దం చెవుల్లో నుంచి వెళ్తుంది, శబ్దం బయటకు వస్తుంది, ఆహారం లోపలికి వెళ్తుంది. కళ్ళు మూసేసాం, వినము, నోరు మూసేసాం, బాగానే ఉంది. ముక్కునెట్లా మూస్తాం? లేనటువంటిది, ఆపలేనటువంటిది, ప్రాణంలోకి వెళ్ళేటువంటి గాలిని మనం పట్టుకుంటాం. అందుకే శ్వాస ధ్యాస అన్నారు సార్. ఇవన్నీ దానికే ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఇవేమో